హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను పప్పు ఆనపకాయ చేస్తున్నాను, అలాగే తోటకూర ఫ్రై చేస్తున్నాను. అంటే యాక్చువల్గా చెప్పాను కదా, ముందు రోజు నేను చికెన్ తినప్పుడు జస్ట్ కొంచెం లైట్గా ఉండే ఫుడ్ తీసుకుంటాను. అంటే ఆనపకాయ చెప్తున్నాను కానీ కాదు, బీరకాయ అయినా వేసుకోవచ్చు. అంటే లైట్గా కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుందని నేను అదే యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను పప్పు ఆల్రెడీ ఏం చేస్తానంటే ఫస్ట్ పప్పు ఉడకపెట్టేసుకొని ఆ తర్వాత నేను మిగిలిన ప్రాసెస్ అంటే పసుపు, ఉప్పు, కారం ఇవి ఆనపకాయ వేయడం అంతా చేస్తాను. నేను ఆల్రెడీ ఉడకపెట్టేసేసాను ఒక 3 విజిల్స్. అప్పుడు ఏమవుతుందంటే మనకి పప్పు కొంచెము ముక్కలు ముక్కలు కనపడతాయి కదా, అది మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. సో అందుకని నేను ముందే ఉడకపెట్టేసాను. తర్వాత ఇంకొకసారి కూరగాయలు వేసేటప్పుడు ఏంటంటే పసుపు, కారము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ఆనపకాయ ముక్కలు, టమోటాలు, తర్వాత సరిపడా చింతపండు వేసేసి మళ్ళీ ఇంకొక 3 విజిల్స్ అయితే పెడతాను. మరీ ఎక్కువ ఉడికిపోయినా మనకి అంత బాగోదనమాట. మెత్త మెత్తగా గంధంలాగా ఉడికిపోయినా బాగోదు. కొంచెం ముక్కలు కూడా మనకి కనపడుతూ ఉంటే బాగుంటుంది. తర్వాత ఉప్పు మాత్రం ఇప్పుడే వేసుకోవద్దు. వేసుకో అంటే వేసుకుంటే కొంతమంది కొంచెం వేసుకుంటారు, అంటే ఆ ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది. సో నేనైతే లాస్ట్లోనే వేస్తాను. ఇంక ఇలా వేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక 3 లేదా 4 విజిల్స్ అయినా పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే సాల్ట్ యూజ్ చేసేటప్పుడు వుడెన్ స్పూన్సే యూజ్ చేస్తాను. చేత్తో డైరెక్ట్గా ఎప్పుడు వేయను, ఎందుకంటే మన చేతిలో కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు కదా. సో అందుకని నేను స్పూన్తో వేస్తాను. సో వంటగదిలో పెట్టుకున్నప్పుడు దాన్ని కూడా డైరెక్ట్గా కిందకి పెట్టకుండా పేపర్ కానీ ఏదన్నా క్లాత్ ఏదన్నా స్టాండ్ మీద పెట్టుకోవాలంటారు. అది కూడా ప్లాస్టిక్ దాంట్లో అస్సలు యూజ్ చేయొద్దు అంటారు కదా. సో ఉప్పు, సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే నేను తాలింపు పెడుతున్నాను. ఈ తాలింపు ఎందుకు పెడుతున్నానంటే, నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది అనమాట. సో మా మామగారికి అందులో కొంచెము ఆనియన్స్ వేసి ఇలా తర్వాత పెడితే ఇష్టంగా తింటారనమాట ఆయన. అందుకే ఫస్ట్ దద్దోజనం అంటారు కదా, సో అది చేసేసాను అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ అదే పాన్లో అనమాట, సేమ్ అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనము పప్పు కూడా తిరువాత పెట్టేసుకుంటాము. మనకి ఎక్కువేం అవసరం లేదు. ఆవాలు, జీలకర్ర, నేనైతే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ అయితే నేను ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను. సో అంతవరకు అలా నేను ఇంగువ అయితే కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి వేయను ఇంగువ. సో అంతవరకే వేసేసుకున్న తర్వాత పప్పు ఉడికిందో లేదో నేను చెక్ చేసుకొని ఊరికే ఉరగా మురగాగా మనము రుబ్బుకుంటే చాలు. మరీ దాన్ని ఏమంటారు, గంధంలాగా ఏం రుబ్బైన అవసరం లేదు, జస్ట్ పైన. సో తినేటప్పుడు మనకి ఆ ముక్కలు అనేవి కూడా వస్తుంటే బాగుంటుంది తినటానికి. సో నేను ఎందుకంటే నేను డయాబెటిక్ అను, సో అందుకని నేను ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేవి యూజ్ చేస్తాను. పప్పు మునక్కాయ కానీ, పప్పు ఆనపకాయ, పప్పు బీరకాయ అట్లాగా యూజ్ చేస్తాను. పప్పు అయితే ఉడికిపోయింది, ఇంకా మనం స్పూన్తో మ్యాష్ చేసుకున్నా అయిపోతుంది నాకు తెలిసి. సో పప్పు గత్తితో ఊరికే అలాగా మ్యాష్ చేసేసిన తర్వాత ఈ తాలింపు ఎత్తేసి దాంట్లోనే పోసేసుకుందాము. ఇంకా మనము అంటే ఎవరికైనా థిక్నెస్ని బట్టి చూసుకోండి. ఇంకా వాటరీగా కావాలంటే వేడి నీళ్ళు ఎత్తి పోసుకుంటే సరిపోతుంది. క్లోజ్. సో ఫ్రై అయిపోయింది, అది ఎత్తి వేసేసాను. మళ్ళీ సేమ్ అదే పాన్లో నేను మళ్ళీ ఆయిల్ వేసి జస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి వేసేసి
అయితే ఇది కొయిటాక్ ఫ్రై అని అదే తోటకూర ఫ్రై అని చెప్పాను. అల్లం వెల్లుల్లి జీలకర్ర అవి వేసుకొని నెక్స్ట్ ఇంకా ఫ్రై చేసుకోవడమే తోటకూర. ఫ్రై అయిపోయింది. ఇందులో ఇంకా పచ్చనిపప్పు, మినపప్పు, ఆ, నల్లది ఉంటాయి కదా, ఆ నల్ల మినపప్పు బ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా కొయిటాకి ఎత్తి వేసేయడమే. కొయిటాకు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టద్దు. మూత పెట్టేస్తే ఏమవుతుందంటే అది పులగూర లెక్క మెత్తగా అయిపోతుంది. మనకి పొడి పొడిగా రావాలంటే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఇందులో ఆనియన్స్ కూడా వేసుకుంటారు. ఆనియన్స్ వేస్తే ఆ టేస్ట్ అంత బాగుంది. పొటాటో వేసేసాను. ఇది మనం ఒక ఎవ్రీ 5 minutes ఒకసారి తింటా ఉంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇది 80% 80 కాదు 70% కుక్ అయిన తర్వాత మనము ఇందులో అయితే నేను వాటర్ యాడ్ చేయలేదు. సిమ్లో పెట్టి మేము కుక్ చేసుకుంటాము. ఇంకా మనకి ఇది 80% కుక్ అయిందన్నమాట. అప్పుడు మనము సాల్ట్, పసుపు యాడ్ చేసుకున్నాము. ముందు సాల్ట్ యాడ్ చేయండి. సో అట్లాగా మనం మూత పెట్టకుండా కుక్ చేసుకుంటే సో అట్లా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇంకా మనం పసుపు యాడ్ చేసాం. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇంకొక అంటే 10% అంటే 90% కుక్ అయిపోయిన తర్వాత మనము అప్పుడు కారం యాడ్ చేసుకుంటాం దించేసే ముందు. ఎందుకంటే ఇప్పుడే వేసేస్తే అది మాడిపోతుంది కారము, ఆ టేస్ట్ అంత బాగోదు. సో లాస్ట్ 95% అయిపోతుంది అనగా అప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటాం. ఇంకా ఆఫ్ చేసేది కారం వేసిన తర్వాత ఆ హీట్ ఎలాగో అది మగ్గిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదే ఫ్రెండ్ మా లంచ్ ఈరోజు పప్పు, దోజనం అండ్